సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులపై కవిత ఈరోజు ధర్నా చేశారు. ఒంటరిగానే ధర్నా చౌక్లో కవిత కనిపిస్తున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి ఎక్కడా కూడా మద్దతు అనేది కవితకు లభించలేదు. ధర్నాలో బీఆర్ఎస్ జెండాలు కూడా ఎక్కడా కనిపించలేదు. ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడా హాజరు కాలేదు. కవితను బీఆర్ఎస్ లైట్ తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడైతే తన వాయిస్ను రేస్ చేస్తున్నారో కవిత, అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడా కవిత పక్షాన నిలబడని పరిస్థితి కనిపిస్తుంది. కవిత స్పష్టంగా చెప్తా ఉన్నారు, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూనే దెయ్యాలున్నాయి, కేసీఆర్కు రెండు కళ్ళు, బీఆర్ఎస్ జాగృతి అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ చేయాల్సినంత ఫైట్ చేయట్లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి స్టాండ్ తీసుకోలేకపోయారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే. వీళ్ళు ఎందుకు పోరాట పంతా ఎంచుకోలేదు, ఎందుకు దీని మీద అగ్రెసివ్గా ముందుకు పోలేదు, ఫెయిల్ అయింది బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో అని చెప్పి చాలా స్పష్టంగా కవిత విమర్శలు చేసిన పరిస్థితుంది. జాగృతి తరఫున నేనే పోరాటం చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం మీద అని చెప్పి మాట్లాడారు. ఈరోజు ధర్నా కూర్చున్న పరిస్థితుంది. కానీ ధర్నాలో ఎక్కడా కూడా బీఆర్ఎస్ జెండా లేదు, బీఆర్ఎస్ నాయకులు లేరు. సో కవిత ఒంటరైపోయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారమే బీఆర్ఎస్ నుంచి ఎవరూ కూడా కవితకి సపోర్ట్ చేయట్లేదు అన్న వాదన కూడా తెర మీదకి వస్తుంది. దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. తిరుమల్, మనం చూస్తూ ఉన్నాం, కవిత ఎప్పుడైతే అగ్రెసివ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా ఎవరూ కూడా ఎందుకు స్పందించట్లేదని మాట్లాడిన దగ్గర నుంచి, కేటీఆర్ మీద ఫైర్ అయిన దగ్గర నుంచి, ఏదైతే తను రాసిన లేఖలు బహిర్గతం కావడం అప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ చాలా దూరంగా జరిగిపోయిన పరిస్థితుంది. ఇవాళ ధర్నాతో మొత్తం తేటతెల్లమైనటువంటి పరిస్థితుంది. కవిత భవిష్యత్తు ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా క్లియర్గా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది బలి. ఒకటేంటంటే బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరూ కవిత గురించి నిన్నాళ్ళు మాట్లాడలేదు. ఇంకో రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే, కవిత బీఆర్ఎస్ నాయకులు ఏ పని అయితే చేయలేదో ఆ పని చేసి తీరింది. ఈ రెండు పాయింట్లు మనం చాలా సీరియస్గా చూడాలి ఇక్కడ. ఒకటి, కవిత చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి వ్యతిరేకంగా ఉన్నారు. కేటీఆర్ నాయకత్వంలో నేను పని చేయలేనని చాలా స్పష్టంగా చెప్పారు. నా నాయకుడు కేసీఆర్ తప్ప ఇంకెవరు కాదని చెప్పారు. ఆ మాటల్ని ప్రూవ్ చేసింది ఇవాళ ఇందిరా ధర్నా చౌక్ దగ్గర జరిగిన ధర్నా కార్యక్రమంలో కవిత. ఒకటి, బీఆర్ఎస్ రంగును వాడలేదు, బీఆర్ఎస్ జెండాని వాడలేదు, బీఆర్ఎస్ నాయకుల ఫోటోలు కానీ, సాధారణంగా కేటీఆర్ ఫోటో వాడాలి బీఆర్ఎస్తో ఉంటే, ఈ బీఆర్ఎస్ నాయకుల ఫోటోలు కానీ వాడలేదు. నాలుగోది వచ్చేసి, బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఈ ధర్నాకి రాలేదు, కవిత వెనకాల కూర్చోలేదు. ఇదంతా చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, కవితని బీఆర్ఎస్ పక్కన పెట్టేసింది క్లియర్గా. కవిత దుకాణం సపరేట్ అనే ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇవన్నీ ఏవి జరగకుండా ఉంటాయా? ఖచ్చితంగా కేసీఆరే కవిత జోలికి వెళ్ళొద్దు, కవిత సభలకు హాజరవ్వద్దు, కవిత చేసే ధర్నాల్లో పాల్గొనొద్దు, కవిత పిలుపుని పట్టించుకోవద్దు అని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకప్పుడు కవిత మాట్లాడితే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అధినేత మాట్లాడినట్టుగానే ఫీల్ అయ్యేవారు. కవిత ఏ జిల్లాకు వచ్చినా, కవిత ఏ సభ పెట్టినా, కవిత ఏ ఆందోళనకు పిలుపునిచ్చినా, అది తెలంగాణ జాగృతి తరఫున ఇచ్చినా లేకపోతే బీఆర్ఎస్ తరఫున ఇచ్చినా, పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఆ సమావేశానికి హాజరయ్యేవారు. జిల్లాల్లో అయితే సేమ్ ప్రోటోకాల్ కొనసాగేది. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ కవితకు సంబంధించిన ధర్నా సమాచారాన్ని బీఆర్ఎస్ పిఆర్ గ్రూపులో కూడా మనకు వాళ్ళు షేర్ చేశారు. అది కవిత పిఆర్ఏ చేశారు. ఇంకా బీఆర్ఎస్ పిఆర్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో కవిత పిఆర్ మనుషులు ఉన్నారు, కవిత పిఆర్ పనిచేస్తుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, బీఆర్ఎస్ గ్రూపుల్లో కవిత ధర్నా చేస్తున్న విషయాన్ని కూడా షేర్ చేశారు, ఆ లైవ్ని షేర్ చేశారు. బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ, డిజిటల్ మీడియా కానీ, బీఆర్ఎస్కి అనుకూల మీడియా కానీ ఇంత కవితకు సంబంధించిన ఏ వార్తని ప్రసారం చేయలేదు, ఏ విషయాన్ని చెప్పలేదు. ఒక దశలో ఒక చిన్న డిస్కషన్ జరిగింది ఉదయం సభ ధర్నా మొదలైన వెంటనే, హరీష్ రావు ఈ సభకు హాజరవుతారని. నిజానికి హరీష్ రావు వేములవాడలో ఉన్నారు. వేములవాడలో గోశాలలో ఆవులు చనిపోవడం, ఈ అంశంపైన ఆయన తీవ్రంగా స్పందించారు. వేములవాడలో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. ఇవాళ ఎట్లా వస్తాడు హరీష్ ఆల్రెడీ వేములవాడ ఏరియాలో పర్యటిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కవిత పార్టీలో ఒంటరయ్యింది, పార్టీ కవితని వదిలేసింది. ఏమైనా ఉంటే అధినేతతో కవిత తేల్చుకోవాల్సిందే తప్ప కవితతో ఈ పార్టీలోని ఏ నాయకుడు. డే 1 నుంచి చెప్తా ఉన్నారు, ఎప్పుడైతే తన వాయిస్ని పెంచే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి కూడా కవిత ఒకే మాట చెప్తా ఉన్నారు, మా నాయకుడు, మా దేవుడు కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణకి నోటీసులు ఇచ్చినట్టే.
ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు అసలు అగ్రెసివ్గా ఫైట్ చేయట్లేదు? కేసీఆర్కి నోటీసులు ఇవ్వటం అంటే అసలు దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలి, అది మీరు చేయట్లేదు అని చెప్పి ఒకవైపు కేసీఆర్ దేవుడు అంటూనే ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు అంటే కేసీఆర్ నుంచి పూర్తిగా విడిపోయారన్న ఒక భావన ప్రజల్లో వచ్చింది అనుకుంటున్నారా? ఎలా చెప్తారు దీన్ని? ఎస్, స్పష్టంగా నిజానికి కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత చిట్చాట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని ఒక బండరాయి లాంటి ఒక ఆరోపణ చేసిన తర్వాత నిన్న బీఆర్ఎస్లో కీలక నాయకుడిగా భావించే హరీష్ రావు నిన్న బీఆర్ఎస్ భవన్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏం జరిగింది, కేసీఆర్కి ఎందుకు నోటీసులు ఇచ్చారు, కాళేశ్వరం గురించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మూకమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఎట్ ది సేమ్ టైం ఇంకో పాయింట్ కూడా చెప్పారు, బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు, ఏ పార్టీలో విలీనం కాదు, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో గెలుస్తామేమని హరీష్ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ పాయింట్ కవితకు చాలా స్పష్టంగా అర్థమైనట్టే. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉండాలి అనుకుంటే అధినేత మాట మాత్రమే వినాలి, అధినేత ఏం చెబితే అది ఫాలో అవ్వాలి. ఒంటరిగా నాకు ఇది కావాలి అది కావాలి, నా కూటమి వేరు నా వర్గం వేరు అంటే కుదరదు అనే విషయాన్ని చెప్పినట్టుగా ఉంది. ఎట్ ది సేమ్ టైం బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు, బీజేపీ జోలికెళ్ళే అవసరం మాకు లేదని చాలా స్పష్టత ఇచ్చినట్టుగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ కవితని పక్కన పెట్టేసింది అనుకోవాలి. ఒకవేళ నీ ఇష్టం కవిత, పోతే కాంగ్రెస్లో పోతావా, బీజేపీలో పోతావా, లేకపోతే కొత్త పార్టీ పెట్టుకుంటావా, నీ ఇష్టం. ఇది కానీ బీఆర్ఎస్లో మాత్రం ఆ పార్టీ సిద్ధాంతాలు, ఆ పార్టీ అధినాయకత్వం ఏం చెప్తే అదే చేయాలి. బీఆర్ఎస్లో ఉండాలి అనుకుంటే కేటీఆర్ మాట వినాలి, బీఆర్ఎస్లో ఉండాలంటే కేసీఆర్ చెప్పినట్టే వినాలి, బీఆర్ఎస్లో ఉండాలి అనుకుంటే ఆ పార్టీకి అనుబంధంగా ఉండే సంఘంగా ఉండాలంటే పార్టీ ప్రోటోకాల్ ప్రకారమే ధర్నాలు ఉద్యమాలు చేయాలి. కవిత చాలా ఏం చెప్తుంది, బీఆర్ఎస్ నాయకత్వం విఫలమైంది, అధినేతకి ప్రభుత్వం నోటీసులు ఇస్తే దానిపైన తిరగబడ్డంలో విఫలమైంది, ధర్నాలు చేయకుండా ఒక ట్వీట్ చేసిన ఇప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ తర్వాత అమెరికాకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు అనే యాంగిల్లో మాట్లాడుకుంటూ వచ్చారు కవిత. ఇదంతా చూస్తుంటే ఆ బాధ్యతను నేను తీసుకున్నాను, నేను మా నాన్న బిడ్డని, నేను ఈ పార్టీ బిడ్డని, నేను బీఆర్ఎస్ కోసం పనిచేస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం అంతా కవిత ఎందుకు చేస్తుందంటే కార్యకర్తలు ఎటువైపు తన వైపు మళ్లించుకోవడం, బీఆర్ఎస్లో ఉన్న నాయకులు నాయకత్వం కార్యకర్తలు ఇటువైపు మళ్లించుకోవడం ఒక వ్యూహం అయితే, రెండో వ్యూహం కేసీఆర్ని ఎంతో కొంత కన్విన్స్ చేయడం. నేను పార్టీలో అధినాయకత్వంలో పనిచేస్తాను, కీలకమైన స్థానంలో పనిచేస్తాను, నాకు బాధ్యతలు ఇస్తే, పార్టీ బాధ్యతలు నాకు ఇస్తే నేను ఎలా పనిచేస్తానో తెలుసా అని చూపించే ప్రయత్నం చేయడం. ఈ రెండు ప్రయత్నాల కోసమే కవిత ఇవాళ ధర్నా చేసింది. కేసీఆర్కి నోటీసులు అనే అంశాన్ని సీరియస్గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పాయింట్ ఏం చేస్తారు, ఈ పని చేస్తూనే కవిత ఇంకో ప్రయత్నం ఏం చేశారు, బంజారా హిల్స్లో తన ఈ నివాసానికి దగ్గరగా తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అంటే కవిత తన సొంత కుంపటిని కూడా రెడీ చేస్తున్నారనేది ఒక ఆలోచన. రాష్ట్ర కార్యాలయం ఇప్పటివరకు నిజానికి జాగృతి బీఆర్ఎస్లో అంతర్భాగమై ఉండే, బీఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉండే. ఇంతకుముందుకు ఎన్టీఆర్ మన ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో ఒక ఆఫీస్ ఉండేది. అది చూసాయిగా ఎవరైతే జాగృతిలో పనిచేసే వాళ్ళు ఉన్నారో నాయకులు వచ్చి అక్కడ కలిసి కవిత అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి సమావేశాలు చేయడం, కీలకమైన అంశాలన్నింటినీ తెలంగాణ భవన్ నుంచే ప్రజలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సపరేట్గా ఒక భవనాన్ని ఆఫీస్ని ఏర్పాటు చేయడం అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నేను రావాలి అంటే నాకు అక్కడ ఒక సముచిత స్థానం సముచిత గౌరవం ఇవ్వాలి, ఆ గౌరవం దక్కినప్పుడే వస్తానని కుండబద్దలు కూడా చెప్పినట్టు కార్యాలయాన్ని ఓపెన్ చేయడం అంటేనే. రెండో పాయింట్ వచ్చి పార్టీలో తిరుమల పార్టీలో సముచిత స్థానం కోసం చేసే పోరాటంలో భాగంగా ఇది చేస్తున్నారని భావించాలా, లేదంటే గనక తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారంటేనే చాలామందికి ఒక అనుమానం బలపడుతుంది. కేసీఆర్ దేవుడు అంటూ ఒకవైపు పొగుడుతూ బీఆర్ఎస్ పార్టీ మీద అంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం నెంబర్ 2 పొజిషన్ మీద విమర్శలు చేస్తూ ఇట్లా వేరుగా పోరాటాలు చేస్తున్నారంటే, జాగృతిని బలోపేతం చేస్తున్నారంటే, జాగృతికి సంబంధించి వేరుగా కార్యక్రమాలు చేస్తున్నారంటే భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో కొంత బలోపేతం చేసుకుని పార్టీ పెట్టాలన్న ఆలోచనతో కవిత ఉన్నారు అని ఒక వాదన వస్తుంది. అపర రాజకీయ చాణక్యుడు కుమార్తె కవిత, ఆమె ఏ అడుగేసినా కేసీఆర్ లాగానే వేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ మాదిరిగానే ఆలోచిస్తుంది కవిత కూడా. కాబట్టి ఖచ్చితంగా పార్టీని తన బలాన్ని గ్రౌండ్లో విస్తరిస్తున్నారు, తిరుగులేదు అందులో. ఆల్రెడీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు. చూడండి, రేపు ఎల్లుండి ఖచ్చితంగా వేములవాడ కూడా వెళ్తారు. అక్కడ ఆ గో సంరక్షణ పైన జరుగుతున్న దుమారం పైన, రాజన్న కోడెల సంరక్షణ పైన జరుగుతున్న దుమారం పైన కూడా రేపు వేములవాడకి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. ఇదివరకు మంచిర్యాలకి వెళ్ళి వచ్చారు. మంచిర్యాలలో సీనియర్ జర్నలిస్టు చనిపోతే ఆయన కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. అంతకు ముందు అమెరికాకు పోయే ముందు దాదాపు 42 నియోజకవర్గాల్లో పర్యటించారు. కవిత ఆఫీసులో చూస్తే
పాయింట్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రతిమల్ని ప్రతిష్ఠించారు. బీసీ వాయిస్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వినిపించడం వల్ల కేటీఆర్కి చెక్ పెట్టేస్తారు. ఒకవేళ రేపు పొద్దున తెలంగాణలో ఎలక్షన్ బీసీ నినాదం మీద పోతే అప్పుడు పార్టీ అధ్యక్ష పదవి కేసీఆర్ స్వయంగా కవితకే ఇస్తారు కదా, అప్పుడు కేటీఆర్ని పక్కన పెడతారు కదా. చూద్దాం కేటీఆర్ మీరు ఆగండి, బీసీ నినాదం బలపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ చాలా తెలివిగా బీసీ జనాభా లెక్కలు తీసుకుంది. బీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఓటు బ్యాంక్ని పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తుంది, బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ కూడా రేపు పొద్దున బీసీ మంత్రం అందుకోవాల్సి వస్తే రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలి అంటే ఎవరైతే పార్టీలో బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారో వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. ఆ అవసరంలో కవితకు అవకాశం వచ్చే అవకాశం ఉంది చాలా స్పష్టంగా. లేదంటే కవిత ఇదంతా వద్దనుకుంటే, కవితను పక్కన పెట్టాలనుకుంటే ఇప్పుడే పార్టీ నుంచి పంపించే అవకాశం ఉంది. చాలా క్లియర్గా కవిత వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారు. పార్టీలో నేను బలమైన నాయకురాల్ని. బీఆర్ఎస్ పార్టీని వీక్ చేసే పరిస్థితి లేదా? ఈ అన్నా చెల్లెళ్ళ పోరాటం అనేది బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం లేదా? బీఆర్ఎస్ కొంత చీలుకొచ్చేసి ఇబ్బంది పడే పరిస్థితి లేదా? అప్పుడు చాణక్యంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు దీన్ని ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి? పిలిచి బుజ్జగించి సముదాయించి అన్నా చెల్లెళ్ళ కొన్నిసార్లు మౌనమే సమాధానం అన్నట్టుగా ఉంటారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి చాలాసార్లు మౌనంగా మాట్లాడకుండా స్తబ్దుగా ఉండి కొన్ని సమస్యలను పరిష్కరించారు కేసీఆర్. ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ అనుకోవాలి మనం. ఎప్పుడైతే కవిత అంశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడరో ఆ అంశం ఎక్కువగా అంటే రియాక్షన్ లేనప్పుడు, న్యూటన్ సిద్ధాంతం లేనప్పుడు ఆటోమేటిక్గా దాని ప్రభావం కనిపించదు. కవిత ప్రభావం ఎక్కువ రోజులు ఏముంటుంది? ఈమె ధర్నాలు చేయడమో, లేకపోతే ఈమె పర్యటనలు చేయడమో, ఈమె ఏదో హడాబుడి చేసి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయడమో ఉంటుంది తప్ప, ఒకవేళ బీఆర్ఎస్ నాయకులు కవిత గురించి మాట్లాడారనుకోండి బహిరంగంగా, మళ్ళీ జగన్ షర్మిల వివాదం అయిపోద్ది. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు, వాళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళు తిట్టుకుంటారు. దాంతో కవిత దూరం అవ్వచ్చు, అది చేయొచ్చు. ఒకవేళ పార్టీలో ఉన్న బుజ్జగించే ప్రయత్నం చేయొచ్చు కుటుంబ సభ్యురాలు కాబట్టి. ఇదంతా లేకుండా చేయాలంటే 4 రోజులు సైలెంట్గా ఉండి చేయని, కవిత ఎన్రోల్ చేస్తుందో చేయని. ఇప్పుడైతే అధికారంలోకి వచ్చే ఆలోచన లేదు. ఇప్పుడు అధికారం అయితే మనకు చేతికి రాదు. కవిత ఉన్నంత కాలం ఉండని, చేయని ధర్నాలు 1 నెల ఆగుదాం, 2 నెలలు ఆగుదాం ఆ గురించి మాట్లాడకుండా. ఆ తర్వాత కవితను పిలిచి మాట్లాడితే కొంత సైలెన్స్ అవ్వచ్చు. ఇప్పుడున్న ఆగ్రహం ఇంకో 2 నెలలు పోతే తగ్గొచ్చు, లేకపోతే ఇప్పుడున్న బాధ కొన్ని రోజులు పోతే తగ్గొచ్చు. కవితను పిలిస్తే మాట్లాడవచ్చు ఆ రోజు. పోనీ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత తన బలం ఏంటో తను తెలుసుకున్న తర్వాత కవితనే కాంప్రమైజ్ కావచ్చు. ఇలాంటి బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి బీఆర్ఎస్ కవిత గురించి మాట్లాడకపోవడం వెనుక. కాబట్టి ఆటోమేటిక్గా ఆల్రెడీ మౌనవ్రతం అందరికీ నోళ్ళకి జిప్పేసేశారు కేసీఆర్. అందరి నోళ్ళు మూసేశారు. హ్యాపీగా కేటీఆర్ ఢిల్లీకి అమెరికా వెళ్ళిపోయి ఆయన ప్రోగ్రామ్స్ ఆయన చేసుకుంటున్నాడు, ఆయన నినాదాలు ఆయన చేస్తున్నాడు. కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే కవితని వదిలేసినట్టుగా తెలుస్తుంది. పట్టించుకోవట్లేదు, ఒంటరిగా ఉంది కవిత. ఏం చేస్తారో చేయండి, కొంతకాలం చేసిన తర్వాత సమాధానం చెప్దామని యాంగిల్లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం తిరుమల. మొత్తానికైతే కవిత పార్టీలో ఒంటరైపోయారన్న ఒక భావన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ధర్నా చౌక్లో ఏదైతే కార్యక్రమం చేశారో బీఆర్ఎస్ జెండా లేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు లేరు, బీఆర్ఎస్ ఓన్ చేసుకోలేదు అసలు ఈ ధర్నాకి సంబంధించి. మొత్తం కవిత ఒంటరి, కవిత మాత్రమే కనిపిస్తూ, కవిత మాత్రమే ఈ పోరాటంలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జాగృతికి సంబంధించిన కొంతమంది నాయకులు వచ్చారు, మాట్లాడారు, కలిసి కూర్చున్నారు. కానీ ఇక పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది ఒక అన్నా చెల్లెళ్ళ పోరాటంగా కనిపిస్తుంది. కేసీఆర్ ఇంకా పూర్తిగా కవిత విషయంలో ఇక ఆమె కార్యక్రమాలు ఆమె చేసుకోనండి, ఆమె ధర్నాలు చేస్తారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తారా? సో పూర్తిగా కేసీఆర్ కూడా కవితను వదిలేసినట్టుగా తెలుస్తుంది. ఆమె జాగృతి పేరుతో మరింత బలోపేతమై కార్యక్రమాలు చేస్తున్నారు. సో భవిష్యత్తు ప్రణాళిక కవిత వేసేటువంటి అడుగులు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది కూడా మరింత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మాత్రం కవిత ఒంటరిగా ముందుకు పోతున్నారు, బీఆర్ఎస్ సపోర్ట్ లేకుండా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కల కూడా కనలేదు అటువంటి ప్రాజెక్టు కట్టాలి తెలంగాణకని. ఆయన తెలంగాణ యోధుడు, నీళ్ల కోసం పుట్టినటువంటి ఉద్యమం కాబట్టి గోదావరి నదిలో నీళ్లు మన వాటా మనకు రాకపోతే తెలంగాణ ఎడారిగా మారుతుందనే విషయం కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఆయన రూపకల్పన చేసింది. కేవలం ఒకటే ఒక కుట్ర, ఏంది? కేసీఆర్కు పేరు రావద్దు. రైతు బంధు ఇచ్చినందుకు కేసీఆర్ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు. వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ని బద్నాం చేయాలి. అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు. మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడీ చేసుకుంటుంటే కూడా
కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు, బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు. ఒకవేళ మనం డిమాండ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయకపోయినా, బీజేపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా తెలంగాణ జాగృతిని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి.